తెలియకుండా కవిత గారు తీహార్ జైలు వెళ్ళినప్పటి నుంచి, అంటే లిక్కర్ కేసుల తీహార్ జైలు వెళ్ళినప్పటి నుంచి ఏదో రకంగా మీడియాలో ఆమెనే ఉంటుంది. ఆమె చుట్టూ రాజకీయం జరుగుతూ ఉంది. ఆమె ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడైతే ప్రజలకు తిరిగి ఎప్పుడైతే వచ్చిందో, దాని తర్వాత బీసీ ఉద్యమం అని, బీసీలకు రిజర్వేషన్ల గురించి అని, అదేవిధంగా ఇంట్లో గొడవల గురించి కానీ, అదేవిధంగా కేసీఆర్కి లేఖ రాసే విధానం గురించి కానీ, ఒక్కొక్కటిగా ఆమె చుట్టే రాజకీయం నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. తెలంగాణలో కవిత గారు ప్రెస్ మీట్, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఎట్లుంటుందో, ఈరోజు కవిత గారు ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ కుటుంబం గురించి కావచ్చు, ఏదైనా గురించి కాదు, ఆమె చుట్టూ రాజకీయం నడిపేందుకు ఆమె సిద్ధమైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు ఒక నేము ఖచ్చితంగా ఉండే విధంగా ఆమె ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. ప్రతిరోజు ఆమెను వాళ్ళందరూ ఒకటే అని చెప్పిన, వాళ్ళందరూ ఇట్లే అని చెప్పిన, ఏదో రకంగా ఫస్ట్ రోజు ఉన్నంత ఇప్పటికి వచ్చేసరికి చాలా చేంజ్ అవుతూ ఉంది. ఆమె మాటలలో పదును పెరుగుతూ ఉంది. ఇది ఏ విధంగా దారితీస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఇది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏమంటలేరంటే, దీనిలో వ్యూహాత్మకం కావచ్చు. రేపు ఆ పార్టీ ఓన్లీ సస్పెండ్ చేసింది, బహిష్కరణ చేయలే కాబట్టి ఆమెకు మళ్ళీ పిలవచ్చు. ఏదో రకంగా ఆమె ఇద్దరిని ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో మెయిన్ పిల్లర్గా ఉన్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తుందంటే దీంట్లో ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయము అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది. హరీష్ రావు గారు ఇంకా ఇంతకంటే ఎక్కువ రాజకీయం చేసిండు కాబట్టి, ఎప్పటి నుంచి 20 సంవత్సరాల ఫ్యామిలీ దగ్గర నుంచి చూసిండ్రు కాబట్టి ఖచ్చితంగా అది రాజకీయం ఏంటిది అనేది పసిగట్టాలి. పసిగట్టి ముందే ఆయన కూడా ఎటువంటి స్టెప్ చేసుకుంటాడు. కేవలం ఈ విచిత్రంగా ఖచ్చితంగా హరీష్ రావుకు కారణం చేసే విధంగానే ఉంది. హరీష్ రావు యొక్క నేమ్ పలుకుబడి దెబ్బతీసే విధంగా ఉంది. ఇంకా సైలెంట్గా ఉంటే ఆయనకే ప్రమాదం. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్పకుంటే తెలంగాణలో అతనికి ఉన్న క్రెడిబిలిటీ పోయే విధంగా ఉంటుంది. కాబట్టి అతను ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. జై తెలంగాణ.